మావయ్య, మాజీ మున్సిపైన నువ్వు మంచాన పడ్డ కారణాన నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మున్సిపయ్యే శుభ సందర్భాన నీకు కాలు చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మావయ్య. భ్రష్టుడా! అయ్యా కొత్త మున్సిపయ్యా, పొద్దున్నే ఇలాంటి మాటలు పడే కన్నా అడిగి గాడితో తన్నించుకోవడం ఉత్తమోత్తమం. శాస్త్రి, అయ్యా గ్రామ ప్రజల చేత ఈ కొత్త మున్సిపుకు జేజేలు కొట్టించు. ఓ రంగు రంగుల పిల్లి కొత్త మున్సిపుకు పాడుచుకును. ఆ పిల్లితో పాటే మన శని పోయింది బాబు. అలాగా? ఆ. అయితే బయలుదేరు. ఎక్కడికి రా బయలుదేరా? ఓ, ఇందాక నల్ల పిల్లి, ఇప్పుడు విధవ తల్లి. ఇలాగే బల్లి పిల్లి నల్లి దరిద్ర శకునాలు ఎదురవుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది? అయ్యా మంచి శకునం మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం. అలాగేనంటావా శాస్త్రి? సరి సరి. పద 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 పద. ఏమిటి లక్ష్మి అంత సంబరంగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి? డప్పులు చప్పుడా పెళ్లి బాజాలా? ఓహో దేవుడు రేగింప. నేడే చూడండి, అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి నటించిన కోడి కోడళ్ళు. ఓహో సినిమాకి వెళ్దామంటావా? అలాగే సాయంత్రం వెళ్దాం. ఏవే కోడల పిల్ల, నీ గురించి గుర్రం పడితోలే రంగడు వచ్చాడు. ఏమి చింగు చింగున లేడి పిల్లలా వచ్చి మెడ ఎగరేస్తూ కోడి పిల్లలా చూస్తున్నావు? రంగడి కోసమా? అసలు వాడు రాలేదే. నీ మనసులో వాడు ఉన్నాడా లేడా అని కనిపెట్టడానికి మా అమ్మని అబద్ధం చెప్పమన్నాను. నువ్వు వచ్చిన ఊపును బట్టి నీ చూపును బట్టి వాడింకా నీ మనసులో ఉన్నాడని తెలుస్తోంది. ఈ మొగుడొచ్చాడంటే ఒక్కసారైనా ఇలా ఎగురుకుంటూ వచ్చావా? రాలేదు. కానీ రంగ అనగానే చింగున వచ్చావు. అవునా కాదా? అవును, వచ్చాను. అతని కోసమే వచ్చాను. ఓసిన చిన్ననాటి పెళ్ళామా? వాడి కోసం వచ్చానని ఎంత ధైర్యంగా చెబుతున్నావే? అవును, రంగడితో ఒక విషయం చెప్పాలనే వచ్చాను. ఒకప్పుడు దేవాలయంలో ఉండే ఈ ఇల్లు ఈ మధ్య అరణ్యంలా మారిపోయిందని, ఇక్కడుండే మనుషుల మధ్య మానవత్వం లేని మృగాలు వచ్చి మకాం పెట్టాయని చెప్పడానికే వచ్చాను. శ్మశానం లాంటి ఇక్కడికి వచ్చి పిశాచాల లాంటి వీళ్ళ చేత మాటలు పడొద్దని, ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని అతనితో చెప్పడానికే వచ్చాను. అంటే నీ వాగుడికి అర్థం మేము మృగాలు పిశాచాలు దెయ్యాలు భూతాలు అనేగా? వాడి మైకం నీకు వదలకే నువ్వు ఇలా పెరుతున్నావు. వదలాలి అంటే వాడి జ్ఞాపకాలు గుర్తులు ఏమీ ఉండకూడదే. దీన్ని మా దొరల భాషలో బ్రేకింగ్ అంటారు. బోడి మీ తెలుగు భాషలో పగలగొట్టడం అంటారు. లక్ష్మి, అక్కడ నువ్వు నాటే మొక్క పువ్వు పూచే నాటికి మన ప్రేమ ఫలించి పెద్దలు దీవించి మన పెళ్లి జరిగిపోవాలి. లక్ష్మి, కళ్ళ ముందున్న పువ్వుని చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తుందా? లక్ష్మి, మన ఆశలకు రూపమైన పువ్వు ఏమడుగుతుందో తెలుసా? తను పూచే సమయానికి ఒకటి కావాలనుకున్న మనం ఎందుకు కాలేదు అని అడుగుతుంది. జవాబు ఏం చెప్తావు లక్ష్మి? తను పుయ్యకు ముందు
మొక్క నాటేటప్పుడు చెప్పుకున్న మాటలు చేసుకున్న భాషలు ఎందుకు చెరిగిపోయాయి అని అడుగుతుంది. జవాబేం చెప్తావు లక్ష్మి? ఏమని చెప్పను, ఎలా చెప్పను? ఒకప్పుడు మోగదాన్నై మాట్లాడలేకపోయాను, ఇప్పుడు మాట్లాడలేక మోగదాన్ని అవుతున్నాను. ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసుంటే ఎప్పటికీ మోగదానిగా మిగిలిపోయేదాన్ని. రంగా, మిగిలిపోయేదాన్ని. ఏమిటే కోడల పిల్ల, పొద్దున్నే గుమ్మం బయట పరాయి మగడితో పరాచకాలేమిటి? మళ్ళీ పంచాయతీ పెట్టించి గొడవ పెడితే మంచం మీద ఉన్న మీ నాన్నని బయట చాప మీద పడుకోబెట్టి తల దగ్గర దీపం పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. రంగా, కొన్ని పువ్వులు పూయకుండా రాలిపోవడమే మంచిది. ఏమిటి ఎక్కడికి రమ్మని కబురు చేసావు? నేను ఇంట్లో సంగీత సాధన చేసుకుంటుంటే ఆ సంగీత సాధన ఏదో తోటలో ఉన్నా నీకిష్టం సో చేసుకుందామని. మంగళ, నిన్ను చూస్తుంటే కొత్తగా కొన్ని వీణలా ఉన్నా. నిన్ను చూస్తుంటే వాళ్ళు తడిసిన తవలలా ఉన్నావు. ఓ, కచేరీ బదలడదామా? మంగళ, నేను పట్టుకోపోతే నువ్వు పారిపో. నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి. అప్పుడే నాకు హుషారు వస్తుంది. నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులు కలిసాయి. నా పద్ధతి కూడా అదే. అయ్యో, ఏమిటి నువ్వు అనేది? నేను చొక్కా చించిపోతాను, నువ్వు గింజుకోవాలి. నేను పంచలాగపోతాను, నువ్వు కేక పెట్టాలి. నేను పట్టుకోపోతాను, నువ్వు పరిగెత్తాలి. సరిగా 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 సరిగమా. దొరికిపోయాడు, దొరికిపోయాడు, దొరికిపోయాడు. జీతమే కొట్టిన జమీందార్, నీ కూతురు పనిసరి పనిసరి. బలవంతం, నన్ను మోసం చేయవు కదా. ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడూ మోసం చేయడు. నమ్మకపోతేనే. అంటే మాధవయ్య గారు ఎక్కడికి బయలుదేరారు? ఒకసారి అమ్మాయిని చూసొద్దామని. కూతురికి ఏం తీసుకెళ్తున్నారు ఏమిటి? ఏముంది బాబు, ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి, నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా, అవే తీసుకెళ్తున్నాను. శుభం, వెళ్ళండి. మాధవయ్య గారు, మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందరపడుతున్నారో. మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది. చూసారా, ముందు అటు వెళ్లే బస్సు వస్తుంది. అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి. నా బండి మీద ఊళ్ళోకి రావాలి. రంగా, బ్రతుకులు భగవంతుడు రాసిన రాతలే అయితే నా విషయంలో చాలా అస్తవ్యస్తంగా రాశాడు. 3 ముళ్ళు పడ్డ ముచ్చట 3 నాళ్ళైనా నిలవకుండానే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను. 2 వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి నా కుంకుమ చెరిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు. కట్టుకున్న వాణ్ణి పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేసాను. రంగా, వచ్చేసాను. మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి. అందుకే నీకింత అన్యాయం చేశాడు. రంగా, మీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు. పాపం లక్ష్మి ఎంత బాధపడుతుందో నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను. సత్యవతి, ఏమిటి ఏమిటిది? తెల్లారిపోయిన నా బ్రతుకు నాకు ఇలా తెల్ల చీర మిగిల్చింది లక్ష్మి. సత్యవతి,
నేను నమ్మలేకపోతున్నాను. దేవుడు లేని గుడిలా అనిపించే పుట్టు లేని నిన్ను చూస్తున్నా కూడా జరిగిన ఘోరాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఇలా ఆరిన ఆహారతిలాగా శోకమూర్తిలా మార్చేసి ఆ భగవంతుడు నీకు చాలా అన్యాయం చేశాడు, చాలా అన్యాయం చేశాడు సత్యవతి. ఊరుకో లక్ష్మి. నాకు జరిగింది అన్యాయం బాధపడుతున్నావే, నీకు మాత్రం ఏం న్యాయం జరిగిందని? నాకు తాళి కరువైంది, నీకు తాళి బరువైంది. సత్యవతి, లక్ష్మి, రంగడు నువ్వు పాటా పల్లవిలా కలిసి ఉంటారనుకున్నాను, కానీ ఇలా నింగి నేలలా దూరం అవుతారని ఊహించలేదు. సత్యవతి, మనకెలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. తొందరపాటులో పొరపాటుగా ఆ దేవుడు రాసిన రాతలో చెరిపేసి మళ్ళీ రాసుకోవాలి మనిషి. సత్యవతి, ఏమిటి నువ్వనేది? అవును లక్ష్మి, నా విషయం మన చేతిలో లేనిది, మనమేం చేయలేంది. కానీ నీ విషయం అలా కాదు. అర్థం లేని బంధాల్ని తెంచుకోగలిగితే దేవుడు రాశాడనుకునే రాతల్ని గీతల్ని మార్చొచ్చు. నా చేతుల మీదుగా మీ పెళ్లి చేస్తానని నేనన్న మాటలు నిజం చెయ్యొచ్చు, నిజం చేసి తీరుతాను. ఏమి అబద్ధాల సత్యవతి కుదురుగా కొంపలో పడుండక లక్ష్మి దగ్గరకు వచ్చి పెళ్లి నా చేతులతో చేస్తాను అనే కూతలు కూస్తూ ఛాలెంజ్లు చేస్తున్నావేమిటి? నేనన్నవి ఖచ్చితంగా జరగబోయే నిజాలు. నా చేతులతో రంగడు లక్ష్మిని వధూవరులు చేస్తాను, పెళ్లి చేసి తీరుతాను. ఉరి 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 ఉరి, తొందరపడి ఆ పని మాత్రం చేయకు. ఎందుకో తెలుసా? ముండమోపివి. శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు. చేసి చూపిస్తాను, అప్పుడు నువ్వు వెధవవుతావు. అడిగి చెప్పుతో కొట్టించుకున్నట్టు అయింది బాబు. శాస్త్రి, నాకేదో భయంగా ఉంది. ఈ బలవంతరావు నీ పక్కనుండగా నీకు భయం ఎందుకే నా చెమ్మ చెక్క? అది కాదు బలవంతం, మొన్న నాకు వాంతులు కూడా అయ్యాయి. కొంపదీసి తల్లి అయిననుకో. వాంతులకు తల్లివ్వటానికి లింకు పెట్టుకోక నిన్న నాకు అయ్యాయి 4 వాంతులు. అంత మాత్రాన తల్లినవుతానా? ఏదో ఆయిల్ ఎక్కువై 4 పెసరట్టు తిన్నాను అంతే, కడుపులో గులాం అయిపోయింది. అటువంటి దేని మనసులో పెట్టుకోవచ్చు. చూడు మక్కడ, ఆ లక్ష్మి పీడ వదిలించుకున్నాక నీ మెళ్ళు 3 ముళ్ళు వేస్తాను. అంతవరకు దిగులు పడకు. అయ్యా, ఇక్కడ 3 ముళ్ళు అంటున్నారు, మరి అక్కడ ఆమెకు? శంకర శాస్త్రి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఏర్పాటుంటుందో. రంగా, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఆడదాని జీవితంతో నువ్వు ఏ రకంగా ఆడుకుంటున్నావో చెబుతున్నప్పుడు. రంగా, నోర్మయ్, నీ పాపం పండే రోజు వచ్చిందిరా. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే నీ బ్రతుకుని 10 మందిలోనూ పెడతాను. పవిత్రమైన తీర్పుని చెప్పిన ఆ పంచాయతీ పెద్దలు నీ పాపిష్టి పనులకు ఏం తీర్పు చెప్తారో, ఏ శిక్ష విధిస్తారో చూస్తాను. అయ్యా, పంచాయతీలో మీ విషయం, జమీందార్ గారు అమ్మాయి విషయం బయటపడితే? బయటపడదు. రేయ్, కంకిపాడు కాలంలో తేలాలి వాడి శవం. అవును, ఆ రంగణ్ణి కొట్టించే ఏర్పాటు చేసేశాని. వాడు వాడి బోడి బండి నా లెక్క ప్రకారం ఈ పాటికి ముక్కలవ్వాలి. వాడు లేవలేని స్థితిలో మంచం పట్టుంటాడు. రంగా, ఏమిటి ఘోరం? ఎలా జరిగింది? హనుమంతు, ఇప్పుడు నన్నేమి అడగద్దురా. దయచేసి నన్ను ఒంటరిగా ఉండి. ఎవరిని అడగాలి?